మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా 20 డివిజన్ ప్రజలు విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కూడా చాలా సందర్భాలు రామగుండం పట్టణంలో 4 డివిజన్లు ఉంటాయి. ఒకే ట్రాక్టర్ ఉంది, ఆ ట్రాక్టర్కు సెల్ఫ్ లేదు, మరో ట్రాక్టర్ కావాలని కోరడం జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా సమావేశాల్లో స్వయంగా వివరించినా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇంకా మొన్న గత 20 నెల రోజులుగా ఆటో ట్రాలీలు కూడా రావడం లేదు. ఆటో ట్రాలీ రిపేర్ చేస్తున్నామని చెప్తున్నారు. నెల రోజులుగా చెత్త సేకరణ కూడా నిలిచిపోయింది. అసలే వర్షాకాలం. గతంలో మెమరాండంలు కూడా ఇవ్వడం జరిగింది. మెమరాండంలు ఇచ్చినా కూడా మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు విఫలమవడం అన్నది చాలా దారుణమైనటువంటి విషయం. సిగ్గుచేటు. అధికారులు గమనించాలి. ఎందుకంటే మిమ్మల్ని పెద్ద ఏదో ఫ్యాక్టరీలు కట్టమనట్లేదు, విపరీతమైన లక్షల కోట్లాది ఫండ్ ఇవ్వమనట్లేదు. కేవలం డివిజన్ ప్రజలకు కావాల్సినటువంటి చెత్త సేకరణ, శానిటేషన్ విభాగంలో కానీ, మోరీలు నీట్ చేయడం కానివ్వండి, చెత్త సేకరించడం కానివ్వండి, లైట్లు కూడా ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమైనవి. ఈ మౌలిక సదుపాయాలలో విఫలమైనటువంటి మున్సిపల్ అధికారుల మీద చర్య తీసుకోవాలి. కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసిన వాళ్ళు నిర్లక్ష్యం వహించడం, పూర్తి స్థాయిలో మరి మున్సిపల్ అధికారులు విఫలమైన కనుక ఈ రోజుకి కూడా 24 గంటల సమయం గడిచేలోపు మీరు మా సమస్య పరిష్కరించాలన్నా కూడా వారు నిర్లక్ష్యం వహించడానికి నిరసన ఇక్కడ ధర్నా ఏర్పాటు చేస్తున్నాం. తప్పకుండా పూర్తి స్థాయిలో వారు ఈ సమస్య పరిష్కరించే వరకు ఈ నిరసన కార్యక్రమాలు మేము కొనసాగిస్తాం. వారు ఒకవేళ ఏదైనా మమ్మల్ని ఆపే ప్రయత్నాలు చేస్తే తప్పకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పూర్తి స్థాయిలో అవసరమైతే వారం 10 రోజులు కూడా నిరంతరమైనటువంటి నిరసన కార్యక్రమం చేపట్టడానికి ఎక్కడ వెనకాడేది లేదని తెలియజేస్తూ ఇవాళ కేవలం శాంతియుతంగా నిరసన తెలియజేశాం. ఈ తెల్లారిలోగా మళ్ళొకసారి పూర్తి స్థాయిలో కనుక వారు మాకు ఈ సమస్యను పరిష్కరించకపోతే నిజంగా ఉన్నటువంటి మా డివిజన్లో చెత్త తీసుకొచ్చి కూడా మున్సిపల్ ఆఫీస్ ముంగట పడేస్తాం. ఈ సందర్భంగా అధికారులను హెచ్చరిస్తున్నాం. మేము స్వయంగా సమావేశాల్లో తెలియజేసినప్పటికీ సమస్యల పరిష్కారం కొరకు సమావేశాల్లో కార్పొరేటర్లుగా మేము ఎన్నిసార్లు మేము తెలియజేసినా పరిష్కరించకపోవడం అనేది మీ నిర్లక్ష్యానికి నిదర్శనమవుతుంది. మీ వల్ల ప్రభుత్వాలకు కూడా చెడ్డ పేరు అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇప్పటికైనా అధికారుల తీరులు మారాలి. పూర్తి స్థాయిలో మాకు ఆటో ట్రాలీలు పంపించాలి. ట్రాక్టర్ మేము అడిగేది పెద్ద లక్షల కోట్ల నిధులు కాదు. ఈటీ రిపేర్ కూడా డబ్బులు లేవనేటువంటి డొంక సాకులు చెప్పడం అనేది తీవ్రమైనటువంటి శోచనీయమైనటువంటి అంశం. ఈ అంశాన్ని వదిలేదు. పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని గట్టిగా హెచ్చరిస్తున్నాం.